సో వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని మనకి నిశ్చయించుకున్న తర్వాత దానికి ఎలా ట్రీట్మెంట్ చేస్తాం, ఆ ట్రీట్మెంట్ చేసే దాని పద్ధతులు మాత్రం చాలా మారిపోయాయి. పాత రోజుల్లో ఏం చేస్తారంటే అన్నీ 2-3 దగ్గర కట్ చేసి వెయిన్స్ తీసి 4-5 కుట్లు, ఒక 20-30 కుట్లు వేసి నడుములో సూది ఇచ్చి అనెస్థీసియా ఇచ్చి ఆ సూది నుంచి రికవర్ అవడానికి 2 రోజులు హాస్పిటల్లో ఉంచి మొత్తం 10-15 రోజుల నుంచి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఆ పద్ధతి ఏది ఇప్పుడు ఫాలో అవసరం అవసరం లేకుండా చిన్న సూది పెట్టి లోపలికి ఒక వైర్ ఎక్కించి ఎటువంటి అనెస్థీసియా అంటే మత్తు ఇవ్వడం కానీ, కుట్లేయడం కానీ, కట్ చేయడం కానీ ఇవేవీ లేకుండా లోపలే వెయిన్స్ కరిగించేసి ఈ వెయిన్స్ అన్ని కృష్ణింపచేసి పంపించేస్తాం. ఇది మా హాస్పిటల్లో 15 నిమిషాల ప్రొసీజరు. ఇదైనా 2-3 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కానీ, రక్తస్రావం కానీ, వేరే దుష్ప్రభావాలు ఏవీ లేకుండా వెంటనే వెయిన్స్ కరిగిపోయి బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది ఎవిస్ హాస్పిటల్ ప్రత్యేకత. ఎవిస్ హాస్పిటల్ భారతదేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ లేజర్స్ చేస్తున్నారు. మా దగ్గర లేజర్స్ 3 రకాలు ఉన్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్స్ 2 రకాలు ఉన్నాయి, అల్ట్రాసౌండ్ మెషిన్స్ 4 ఉన్నాయి. సో మా దగ్గర ఏంటి అన్ని ఫెసిలిటీస్, క్యాత్ ల్యాబ్, ఫుల్ ఫ్లెడ్జ్ క్యాత్ ల్యాబ్ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మా డెలివరీ ఆఫ్ కేర్ చాలా ఎఫెక్టివ్గా, చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఈ కాళ్ళ పుండ్లు ఆల్రెడీ ఫామ్ అయిపోయి వచ్చిన వాళ్ళకి పుండ్లు కూడా పూర్తిగా తగ్గించడానికి ఒక ఫెసిలిటీ రాయితీ ఉంది మా దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాళ్ళు కట్లు కట్టి ప్రతిసారి ఫోటో తీసుకొని ఒక సాఫ్ట్వేర్లో దాన్ని అనలైజ్ చేసి ఈ ఆల్సర్స్ పెరుగుతున్నాయా లేదా అని పూర్తిగా అనలైజ్ అనలిటిక్ రిపోర్ట్ చేసి మీకు తగ్గిస్తారు.